క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఆగస్టు 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పిలుపుంది. ఆగస్టు 9 నాడు సండే ఉన్న నేపథ్యంలో 10వ తారీఖు నాడు సోమవారం నాడు దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమాన్ని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో జైలు బరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతంలో కంటి మండల కేంద్రంలో కూడా ఈ జాతా రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలన్నింటినీ కూడా తొలగించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకున్న హక్కులన్నీ కూడా పోతా ఉన్నాయి. కాబట్టి కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదు, కనీస వేతనాలు వస్తలేవు. ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే 178 రూపాయలు కనీస వేతనం అని చెప్తా ఉండు. 178 రూపాయలు అంటే నెలకు 4,500 రూపాయలు అవుతున్నాయి. 4,500 రూపాయలతోటి ఒక కుటుంబం ఏ విధంగా గడుస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలకు అదే విధంగా జీతాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు జీతాలు పెంచాలి, కానీ కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా అంబానీ, అదానీల కోసమే ఈరోజు ఆలోచిస్తూ ఉండు. అదేవిధంగా కార్మికులు ఆ రోజు ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఎర్రజెండా పోరాడి సాధించుకున్న ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు తొలగిస్తూ ఉండు. దాన్ని వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎన్నికలలో ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ ఏం చెప్పాడనంటే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తానన్నాడు, రైతాంగానికి రైతులను ధనవంతులను చేస్తానని చెప్పాడు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాను, ఈరోజు పెట్టుబడికి అదనంగా 50% కలిపి గిట్టుబాటు ధరలు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతులు నష్టపోయి పెద్ద ఎత్తున ఈరోజు వలసలు వెళ్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈరోజు ఎరువులు, విత్తనాల ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి. ఈరోజు కార్పొరేట్ సంస్థలకు రేట్లు తగ్గిస్తా ఉన్నావు, మరి రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అందరికీ ఉపయోగపడే విద్యుత్తును కూడా తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. 2025 నూతన విద్యుత్ చట్టం ప్రకారం రైతులకు ఇప్పటిదాకా ఉచిత కరెంట్ ఉన్నది, రేపు ఉచిత కరెంట్ ఉండదు. ఎస్సీ ఎస్టీలకు వచ్చే సబ్సిడీ రాదు. ఈరోజు కరెంటు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం వలన అంబానీకి అదే రేటు వస్తుంది, ఇక్కడ గ్రామంలో ఉన్న రామయ్యకు కూడా అదే రేటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు దేశంలో సంక్షేమం ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి విద్యుత్ ప్రైవేటీకరణ వెంటనే ఆపేయాలి. నూతనంగా తీసుకొస్తున్న చట్టాలన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు పార్లమెంటులో నాకు మందబలం ఉన్నదనే పేరుతోటి ఈరోజు ఇప్పుడున్న చట్టాలన్నిటిని కూడా మార్చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈరోజు మోడీ మనం చెప్పింది వింటలేడు, ట్రంప్ చెప్పింది వింటున్నాడు. ట్రంప్ తోటి అక్రమంగా ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ ఒప్పందాల వల్ల కూడా భారతదేశ రైతాంగము, భారతదేశ కార్మిక వర్గము, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడబోతా ఉన్నారు. మొన్న చూసాము ఇరాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు పెరిగింది. ఈరోజు మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు పెరగబోతా ఉంది, కరెంటు రేటు పెరగబోతా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాడు. మరి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నువ్వు పరిపాలిస్తావా, ఈ దేశ ప్రజలకు అనుకూలంగా ఉంటావా అని చెప్పేసి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నావు. అందుకోసమే ఆ సామ్రాజ్యవాదం వెనుకకు పోవాలి, మోడీ వెనుకకు పోవాలి, పెట్టుబడిదారులు వెనుకకు పోవాలి. ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఆ రోజు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు కూడా భారతదేశాన్ని ఇడిచి గద్దె దిగండి, ప్రజల్ని మేమే పరిపాలించుకుంటామన్న పద్ధతిలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు, కూలీలు, కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ పోరాటాన్ని మనందరం కూడా నారాయణఖేడ్ ప్రాంత వాసులందరూ కూడా మొన్న జంజీ స్ఫూర్తితోటి విద్యార్థులు ఎట్లయితే పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేశారు, ఆ పోరాట స్ఫూర్తితోటి మనం కూడా రేపు 10వ తారీఖు నాడు జరిగే జైలు బరో కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నారాయణఖేడ్ ప్రజానికానికి, కంటి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రైతుల గిట్టుబాటు ధరలు ఇవ్వాలి.
చేద్దాం. రేపు 10వ తారీఖు నాడు జరిగే జైలు భరో కార్యక్రమాన్ని చేద్దాం. రేపు జైలు భరో జరిగే కార్యక్రమాన్ని